అయితే గీల మన మహిషాపట్నంలో విశ్వకర్మ చేతి వృత్తుల సంఘం ఉన్నది కదా, ఇక వాళ్ళు ఇలా మన విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. శ్రీ 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 విశ్వకర్మ అక్కడ ఈ మహర్షికి పూలమాల వేసి అదేవిధంగా కొబ్బరికాయ కొట్టి ఈ జయంతి ఉత్సవాలను ప్రారంభించరు. ఈ కార్యక్రమంలో భాగంగానే విశ్వకర్మ సంఘం నాయకులైనటువంటి గంగాప్రసాద్ గారు, అదేవిధంగా మన జనసేన నాయకుడు సుంకెట మహేష్ గారు, అదేవిధంగా తదితరులు సంతోష్ గారు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే విశ్వకర్మ సంఘం నాయకుడైనటువంటి గంగాప్రసాద్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము విశ్వకర్మ సంఘంకు గుర్తించి వాళ్ళు విశ్వకర్మ సంఘానికి ఆదుకుంటున్నది, అదేవిధంగా అన్ని రకాలుగా సదుపాయాలను కల్పిస్తున్నదని తెలపడం జరిగింది. ఇక అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంబడే విశ్వకర్మ సంఘానికి ఆదుకొని కావలసినటువంటి చేతి పనిముట్లు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా అక్కడ షాపులు పెట్టుకోవడానికి గాను కావచ్చు, పనిముట్లకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఏర్పడే విధంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని అక్కడ తెలపడం జరిగింది. బైన్సాపట్నంలో విశ్వకర్మ జయంతి చేయబడును. మా దుర్భోజనం ఏమనగా ఎవరు కూడా మా సంఘమోళ్ళు, మా అధ్యక్షుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు. కనీసం విశ్వకర్మ జయంతి అంటే ఏంటి అని అంటున్నారు. విశ్వకర్మ జయంతి అంటే సంవత్సరంకి ఒకసారి విశ్వకర్మ జయంతి చేయాలి. మన గౌరవమైన ప్రధానమంత్రి గారు మమ్మల్ని గుర్తుపట్టి విశ్వకర్మ యోజన పథకం పెట్టి ఎందరికో సహాయపడుతున్నాడు. చిన్న చిన్న కిట్స్ మొన్న అందరికి సాయంగా మిషన్లు వగేరా అన్ని ఇచ్చిండు. కానీ తెలంగాణ గవర్నమెంట్ అనేది మమ్మల్ని ఏది పట్టించుకుంటలేదు. గత 30 సంవత్సరాల కింద నుంచి చూస్తున్నా మాకు ఒక కమిటీ హాల్ లేదు, ఏమీ లేదు. మేము ఇట్లా రోడ్డు మీదనే విశ్వకర్మ జయంతి చేసుకుంటున్నాము. ఒకసారి మేము విఠల్ రెడ్డి గారికి ఇవి కలిసాము, చేసిస్తా అని చెప్పాడు, హామీ ఇచ్చాడు, పథకం ఇచ్చాము. మేము దానికి కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ముదోల్ నియోజకవర్గం పవర్ రామారావు పటేల్ గారికి మా గురించి పట్టించుకోవాలని, మేము కూడా ఉన్నామని తెలుసుకొని మాకు ఒక కమిటీ హాలు నిర్మించాలని, తెలంగాణ గవర్నమెంట్ కూడా మమ్మల్ని సహకరించాలి అని కోరుకుంటున్నా. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ఈ విధంగా ఈ విశ్వకర్మ జయంతి చేయడానికి మా సోదరుడు సంతోష్ కుమార్, మా మిత్రుడు మహేష్ బాబు, జనసేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా మామ ఓసీ నుంచి వచ్చారు. బైన్స్ వాళ్ళకి శిబిరంగా ఉంటే ఓసీ నుంచి వచ్చారు. ఇగో మా సలహాదారుడు నరసయ్య మామ, మా గురు ఆయనాథ్ గారు, వీళ్ళందరూ కూడి ఏదో మా వర్క్ మేము చేయాలని చేశాము. మాకు ఇంకా సహాయంగా జాదవ్ ప్రదీప్ అని ఒక వ్యక్తి, జాదవ్ ప్రదీప్ వ్యక్తి మాకు సాయం చేశాడు. జై విశ్వకర్మ. ఈరోజు బైన్సా పట్టణంలో విశ్వకర్మ జయంతి ఏదైతే మన బైన్సా పట్టణంలో ఉన్నటువంటి విశ్వకర్మ వడ్ల, కుమ్మరి, కమ్మరి, ఔసలి ఇట్లా ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బైన్సాకు సంబంధించినటువంటి వీళ్ళందరూ వడ్లందరూ వచ్చి కూడా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. విశ్వకర్మ జయంతి ఈ రోజు జరుపుకోవడం వాస్తవంగా విశ్వకర్మ జయంతి అనేటువంటిది మన దేశంలో అత్యంత ఉన్నత స్థానమైనటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మనకు విశ్వకర్మ సంబంధించినటువంటి పేరిట కుల వృత్తులకు సంబంధించి చేతి వృత్తులు ఎవరైతే పనిచేసేవారున్నారో వారందరి కోసం ఒక పథకం అనేటువంటిది విశ్వకర్మ సంబంధించినటువంటి దాని పేరిటనే అనేటువంటి అది ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహకారమైనటువంటి ఉంటుంది. దానికి వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కూడా విశ్వకర్మ జయంతి రావడం అనేటువంటిది ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరును ప్రతిష్టలు కూడా మన భారతదేశ సనాతన ధర్మాన్ని, అదేవిధంగా మనకు ప్రతిసారి కూడా మన దేశాన్ని కాపాడుతూ మన అందరినీ కూడా ఉత్సాహవంతమైనటువంటి మనకు ప్రోత్సాహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భంగా జన్మదిన సందర్భంగా ఆయనకు కూడా మేము ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆయన నిండు 100 ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము.
ఎట్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి విశ్వకర్మకు సంబంధించినటువంటి చేతి వృత్తులందరూ కళాకారులందరూ కూడా బాగా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి రెడీమేడ్ రావడం వల్ల కూడా చేతి వృత్తులైనటువంటి పూర్తిగా నాశనమైన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో చాలా మంది కూడా వీళ్ళందరి చేతి వృత్తులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వీళ్ళందరికీ సంఘ భవనం అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విశ్వగురువు విశ్వ కళ్యాణకు సంబంధించినటువంటి విశ్వ బ్రహ్మణకు సంబంధించినటువంటి విశ్వకర్మకు మూర్తి అనేటువంటి ఏదైతుందో అది ట్యాంక్ బండ్ పైన కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం అవుతా ఉందో తప్ప కానీ చేతి వృత్తులు కాయ కష్టాలు చేసినటువంటి వాళ్ళ వృత్తుల గురించి మాత్రం అసలు పట్టించుకోవడం లేదని విషయాన్ని మేము గుర్తిస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా అధికారిగా నిర్వహించాలా, ప్రతి ఒక్కరికి కూడా చేయుత కార్మికులందరికీ కూడా అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. జై. ఇక అదే విధంగా ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అక్కడ ఫుట్పాత్ల మీద రోడ్ల మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ చిన్నారులకు ఫ్రూట్స్ను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.